ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా మరి ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా ఊర్ల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, భీమారం, కోదాడ, నల్గొండ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, మహబూబాబాద్ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగడం జరుగుతుంది వాళ్ళ పని నిమిత్తం. సో ఇక్కడికి వచ్చే ప్రజలని రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? కపిల్ అండి. ఏం చేస్తుంటారు సార్? ఆటో డ్రైవర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలనంటే మంచిగానే ఉంది. ఇప్పుడే ఎక్కి 10 సంవత్సరం అవుతుంది కదా, చూద్దాం. ఇంకొక 4 సంవత్సరాలు ఉంది కదా, చూద్దాం. ఇప్పుడే మంచిగానే ఉంది, మంచిగానే చేస్తుండే. ఇప్పటికైతే ఏం లేదు కానీ ఒక ఎక్కి సంవత్సరమే అయింది కదా, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కానీ అది చూద్దాం. ఇంకా చేస్తారని అనుకుంటున్నాం మేమైతే. ఆటో వాళ్ళకి సంవత్సరానికి 12,000 చొప్పున ఇస్తున్నారు కదా, ఇస్తాడు కానీ ఇంకా చేయలేదు. ఇస్తే మంచిదని మేము కోరుకుంటున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన ఎన్నో కోట్ల లక్షల అప్పులు చేసిపోయిండు. ఆ కాళేశ్వరం అప్పే ఉంది మన మీద. ఇప్పుడు డ్యామ్ మీదనే అప్పు ఉంది, ఎంత మన మీద పడుతుంది ఒక్కొక్కరి మీద. అదే అప్పు లేకపోతే ఇప్పుడు ఆయన కూడా చేసుగా రైతు బంధు అయిపోవడం కారణం ఈ రేవంత్ కేసీఆర్ కూడా కారణం ముఖ్యం. ఎందుకంటే ఆయన అప్పు చేసింది కాబట్టి ఈయన మనకి రైతు బంధు కానీ ఈ మిగతా హామీలు ఉన్నాయి కదా, అవి చేయలేకపోతుండు. అదే అప్పు లేకపోతే ఈయన చేసుగా ఉన్న ఆయన 6 గ్యారెంటీలు ఇచ్చిండు. 6 గ్యారెంటీ ఆయన చేసుగా. మీ పేరు సార్? రవి అండి. ఏం చేస్తుంటారు సార్? నేను ఫోటోగ్రఫీ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన ఏంటంటే ఆయన ఏదో సీఎం చేసిరు, అది అందరు కావాలని చేసిరు కానీ ఆయన కింద ఎంతమంది చాప కింద నీళ్ళు లెక్క వస్తుందనే విషయం అనేది ఆయనకు అర్థం కాలేదు. ఆయన పాలన మాత్రం ఈ మూడు సంవత్సరాలు ఇక ఏం లేదు. తర్వాత ఫామ్ హౌస్ అన్నోడే వస్తాడు. తర్వాత ఇప్పటివరకు ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అలాగే 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఎలా అందుతున్నాయి అంటారు సార్ జనాలకి? రుణమాఫీ అనేది ఒకటే స్పష్టంగా కనిపిస్తుంది, అది కూడా ఇంకొక 30% వరకు ఏం కనిపిస్తలేదు. దాని గురించి కూడా కొంతమంది రైతులు ఆవేదన చెందుతారు. ఇంకోటి ఏంటంటే పథకాలు అన్నారు కానీ ఇప్పుడు ఎవరికి ఏం పథకాలు ఇచ్చారు? ఒక్క పథకం చూపండి, ఒక్క పథకం రాలే. ఏం వచ్చింది? కరెంట్ ఏం పెట్టిండు? కేసీఆర్ పెట్టిపోయింది, అది ఏం లేదు. అది ఒకటి రీసెంట్గా ఏదో ఒకటి పెట్టిండు అంతే కానీ 200 యూనిట్ పెట్టింది కానీ ఏం లేదు. ఏం చేసిన పథకాలు అయితే ఏం లేదు. పథకాల పేరుతోటి ప్రజలను మోసం చేసి పెట్టడం తప్ప, మొబైల్ పెట్టడం తప్ప కానీ వేరేది ఏం లేదు, ఆప్షన్ ఏం లేదు అక్కడ. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి అభిప్రాయం అంటే కేసీఆర్ తిన్నా కూడా యువతల వాళ్ళకి పని కల్పించిండు, పని చేసిండు. మెడికల్ కాలేజ్ అని అయ్యని తీసుకొచ్చిండు, డెవలప్మెంట్ అనేది చేసిండు. ఆయన తిన్నా కూడా చేసిండు. ఇబ్బంది ఏం లేదు ప్రజలకైతే. ఇప్పుడు ఫామ్ హౌస్ అని అనుకుంటారు కదా, అందరూ అంటారు కదా. నెక్స్ట్ ఒకవేళ చేసినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాదు. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు చారి. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్ ఎంప్లాయీ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగుంది. అంటే జనరల్గా ఇంతకుముందు లేనటువంటి ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లోనేమో మన ప్లాట్లు ఉండే ట్యాక్స్లు ఉన్నాయి, ఇళ్ళ ట్యాక్స్లు పెరిగినాయి, రేట్లు పెరిగినాయి, ఉద్యోగాలు లేవు, అన్నీ లేవు. రైతు బంధు కూడా కాకపోతే ఆయన టైంలో వేసిండు కానీ రుణమాఫీ చేయలేకపోయిండు. నేను రాగానే రుణమాఫీ చేసిండు, రైతు బంధు కూడా వస్తుంది. తర్వాత కరెంట్ ఫ్రీ వచ్చింది, గ్యాస్ ఫ్రీ వచ్చింది. డెవలప్మెంట్స్ అనేది నిదానంగా జరుగుతుంటాయి. గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు కాబట్టి నిదానంగా జరుగుతుంటాయి. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు కానీ ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ ఎలా నడుస్తున్నాయి అంటారు సార్? ఇప్పుడు ఆల్రెడీ అయితే ఇప్పుడు 4 ఇప్పుడు గ్యాస్ నడుస్తుంది, కరెంట్ నడుస్తుంది, బస్సు నడుస్తుంది, రుణమాఫీ చేసిండు. ఇంకేమున్నాయి దాంట్లో కావాల్సినవి? కాకపోతే 2500 అనేది ఇచ్చేస్తారు, అది కూడా చేస్తుంటే ఇప్పుడు ఏదో గవర్నమెంట్ మొత్తం విలేజ్ వేర్గా సభలు పెట్టేసి దాంట్లో కూడా సెలక్షన్ చేస్తున్నారు కదా, దాంట్లో నిదానంగా నేను చేస్తారు దాన్ని. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శేఖర్. ఏం చేస్తుంటారు సార్? మీ కారు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పరిపాలన పర్వాలేదండి. ఏ విధంగా అంటే కరెంటుది ఒకటి, ఇంకోటి బస్సుది, లేడీస్. ఇక మన వేసిరుగా జాబులు కూడా కొన్ని వేసిరుగా, గ్యాస్ కూడా పడుతున్నాయి కదా సార్. ఇక అవి కూడా అంటే ఇస్తారు, అమలు చేస్తారు కాబట్టి అవి కూడా వస్తాయి వెనక ముందు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అలా పరిపాలన అంటే వాళ్ళు కూడా చేసిరులే, వాళ్ళది అంటే ఇక డబుల్ బెడ్రూమ్లు అవి కొంతమందికి ఇచ్చిరు, కొంతమందికి ఇవ్వలేగా. కొంతమందికి వచ్చి అందరికి అందులో ఉంటారు, అందరికీ అయితే రాలేగా.